హాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? ఇవాల్టి మార్కెట్ అప్డేట్స్ కనుక మనం ఒకసారి చూసినట్లయితే, ఈరోజు మార్కెట్స్ కంప్లీట్‌గా నిన్నటి వోల్టైల్ సెషన్‌ని కంటిన్యూ చేశాయి. సో, ఏదైతే మార్నింగ్ మనకు ఓపెనింగ్‌లోనే మార్కెట్స్ నష్టాల్లో ఓపెన్ అయ్యాయి. సో, ఆ ట్రెండ్‌ని మధ్యాహ్నం వరకు కంటిన్యూ చేశాయి. దాదాపుగా ఏదైతే యూఎస్ ఫెడ్ ఔట్‌కమ్ ఉందో, అది డిసెంబర్‌లో రేట్ కట్స్ ఉండకపోవచ్చన్న మొమెంట్స్‌తో పాటు ఏషియన్ మార్కెట్స్ అన్నీ గూడా దాదాపుగా నష్టాల్లో కొనసాగుతూ ఉన్నాయి. మన మార్కెట్స్ గూడా నష్టాల్లోనే కొనసాగాయి. బట్ బ మనకు బీహార్ ఎలక్షన్స్ కొంచెం ఎన్‌డీఏ క్లీన్ స్వీప్ చేసినప్పటికీ కూడా అది ఎంతగానో మార్కెట్‌ని ఎంకరేజ్ చేయలేకపోయింది. సో, ఓవరాల్‌గా అది పాజిటివ్‌గా తీసుకోలేకపోయింది. ఎండింగ్‌లో మాత్రం బయింగ్ జరగడం వల్ల కొంత మార్కెట్ అయితే పెరగడం జరిగింది. సో, ఓవరాల్‌గా సెన్సెక్స్ అయితే 80 పాయింట్స్ పెరిగితే 80-84 పాయింట్స్ పెరిగితే, నిఫ్టీ మాత్రం 26,000 లెవెల్‌ని క్రాస్ చేయలేకపోయింది. సో, ఓవరాల్‌గా 25,900 క్లోజ్ అయింది. ఓవరాల్‌గా మనకు నిఫ్టీ అయితే 30 పాయింట్స్ వరకు మాత్రమే మనకు నిఫ్టీలో పాజిటివ్ అనేది చూసాము. పాజిటివ్ ట్రెండ్ అనేది చూసాము. సో, ఓవరాల్‌గా ఈరోజు కంప్లీట్‌గా వోలటైల్ సెషన్‌తో పాటు బీహార్ ఎలక్షన్స్ అనేవి మాత్రం మార్కెట్‌ని ఏ విధంగాను పాజిటివ్‌గా చేయలేకపోయాయి. కొంతవరకు మాత్రమే పాజిటివ్‌నెస్ అనేది మనకు బీహార్ ఎలక్షన్స్ ఔట్‌కమ్ అనేది చూపిచ్చింది. సో, ఓవరాల్‌గా ఇది ట్రెండ్ అనేది. సో, నిఫ్టీ అలాగే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా సేమ్ ఇదే ట్రెండ్‌లో కొనసాగాయి. ఇవాల్టి గెయినర్స్ లిస్ట్ గనక మనం చూసినట్లయితే ఎటర్నల్, స్విగ్గీ, బీఈఎల్, ట్రెంట్, యాక్సిస్ బ్యాంకు, ఎస్‌బీఐ బ్యాంకు ఇవన్నీ దాదాపుగా నిఫ్టీలో సెన్సెక్స్‌లో గెయినర్స్ లిస్ట్‌లో ఉన్నాయి. అలాగే మనం లూజర్స్ లిస్ట్ గనక చూసినట్లయితే టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ టీఎంపీవీ, టెక్ మహీంద్రా, అలాగే టాటా స్టీలు ఇవన్నీ నష్టపోయాయి. అండ్ ఓవరాల్‌గా ఈరోజు మార్కెట్స్ అయితే కంప్లీట్‌గా వోలటైల్ సెషన్‌తో పాటు నష్టాల్లోనే కొనసాగాయి. ఓవరాల్‌గా మార్జినల్ గెయిన్స్‌లో క్లోజ్ అయ్యాయి. మీ వ్యూస్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.